IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సుబ్బారెడ్డి. ఏం చేస్తుంటారండి? నాది బిజినెస్ అండి, ప్లస్ అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్ అంటున్నారండి. ఈ ప్రాంతంలో చూసుకుంటే ఎక్కువ పంటలు ఇవే రొయ్యల చెరువులు ఇలా ఉంటాయండి. మరి ప్రజలందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులందరికీ చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు, అది ఎంతవరకు నిజమండి? అంత అబద్ధం సార్. మీరు ఒక విషయాన్ని గమనించండి. ఆఫ్టర్ 30 years తీసుకోండి, మన ఉమ్మడి రాష్ట్రం తీసుకోండి, మన విభజన అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం తీసుకోండి. నాకు తెలిసి రైతు సంక్షేమంలో రైతుకి భరోసా కల్పించింది. మీరు 2 విషయాలు గమనించండి. టీడీపీ ప్రభుత్వంలో ధాన్యం బస్తాకి ఒక 30 రూపాయలు 50 రూపాయలు పెంచాలంటే 4-5 ఏళ్ళు పెట్టారు. మీరు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 300 రూపాయలు ఉన్న బస్తాని 500 రూపాయలు చేశారు, 700 రూపాయలు చేశారు. తర్వాత మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసా గారు ఎక్కడా పెంచలా. మళ్ళీ బీజేపీ మోడీ గారి ప్రభుత్వంతో అనుసంధానంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్టిల్ 1530 రూపాయలకి ధాన్యం బస్తండి. ఎక్కడ రైతుకి గిట్టుబాటు ధర ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కంపేర్ చేయండి, టాలీ చేయండి, గత గవర్నమెంట్లో ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది. ఇప్పుడు మరి రైతుకి ఇప్పుడు నష్టపరిహారం ఇస్తున్నారండి, ఏదన్నా ప్రమాదం జరిగినా కానీ. ఇప్పుడు ఏదైనా సరే, ఏ పంట అయినా సరే వర్షాలు కురిస్తే కానీ అలాంటప్పుడు బాగా ఇబ్బంది అవుతుందండి. మరి ఈ ఇన్ని ప్రభుత్వాలతో చూసుకుంటే అసలు రైతుని బాగా ఆదుకున్న ప్రభుత్వం ఏదండి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే ఇన్పుట్ సబ్సిడీ అండి, వితిన్ మినిట్స్లో. అంటే ఇంచుమించు ఈరోజు ఏదన్నా అకాల వర్షం వచ్చిపోతే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా దాని డేటా తీయడం, వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇమీడియట్గా వాళ్ళ బ్యాంకులో వేస్తున్నారండి. ఎంత పోతే అంత నిజాయితీగా వేస్తున్నారండి, అంతే తప్ప ఇదివరలాగా ఎక్కడ కూడా ఫ్రాడ్ లేదండి. ఎంత పోయింది, ఎన్ని ఎకరాలు పోయింది, ఎన్ని హెక్టార్లు పోయింది అనేది ఇమీడియట్గా క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. అధికారులను పనిచేయించడంలో కూడా నెంబర్ 1 ప్రభుత్వం, అడ్మినిస్ట్రేషన్లో నెంబర్ 1 ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. మరి మొన్న చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పారండి. ఆయన కొత్త పథకాలు ఏం పెట్టలేదు, పాతవే ఇంకొంచెం ఇంప్రూవ్గా ఇస్తున్నారండి, ప్రజలకు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటేనేమో సూపర్ 6 అనే పథకాలు పెట్టారండి. అసలు సూపర్ 6 ఎందుకండి? అసలు సూపర్ 6 అంటే ఏంటి? గోబెల్స్ ఎప్పుడైనా అన్నారా మీరు? గోబెల్స్ అంటేనే అదండి చంద్రబాబు, ట్రూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. గోబెల్స్ ప్రచారం అంటే ఎక్కడ లేని, ఎవరు ఏ రాష్ట్రంలో ఏం చేస్తున్నారో చూస్తాడు, కాపీ కొట్టేస్తాడు, అవన్నీ పథకాలు పెట్టేస్తాడు. ఇవన్నీ నేను చేస్తానంటాడు. ఆయన ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు కదండి చంద్రబాబు గారు. ఏ ఒక్క రోజైనా సరే ఈ పథకం నేను ఇంప్లిమెంటేషన్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకు నేనే అందించాను ఒక్కటి చెప్పమన్నాడు. స్టిల్ ఒక్కటే మీకు అడుగుతున్నారు కదండి, రైతు రుణమాఫీ ఇచ్చామంటున్నారు, ఆ పసుపు కుంకుమ ఇచ్చామంటున్నారు. డేటా తీయమండి మేడం, మీరు డేటా తీయండి. పబ్లిక్ గవర్నమెంట్ ఎండార్స్మెంట్ ఉంటుంది కదా, మీరు కాపీ తీయండి. ఆయన ఎంత చేశారు? 17%, 20% చేశాడు. ఈయన 90% చేశాడు. ఈయన ఇచ్చిన ప్రతి హామీ బడుగు బలహీన వర్గాలకే కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గాన్ని అంటే వాళ్ళు వీళ్ళని లేదండి, సమానంగా చూస్తున్నాడు. ఎక్కడ కుల ప్రాతిపదిక చూడలేదండి, పార్టీలు చూడట్లేదు. ఈ గవర్నమెంట్ వ్యవస్థని ఒక సమూలంగా వ్యవస్థలోకి చొప్పించిన వాడు ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నేనేమి గతం 10 మంది ముఖ్యమంత్రులు తీసుకోండి, 6 ఉన్నాం ఇంతకుముందు చేసిన వాళ్ళని కంపేర్ చేయండి. ఏ ఒక్కరు కూడా ఈయన సాటరారు 5 yearsలో. అందరు ముఖ్యమంత్రులు ఒక ఎత్తు అయితే ఈయన ఒక్కడు ఒక ఎత్తు. టోటల్ మీరు పథకాలు తీసుకోండి, డెవలప్మెంట్ తీసుకోండి, ఏదైనా సరే మేము చర్చకి సిద్ధం అండి. డెవలప్మెంట్ ఎక్కడ? అసలు డెవలప్మెంటే లేదు అంటే ఎక్కడ కంపెనీలు లేవు, రేపు రాబోయే తరాలు ఎటో చోట వెళ్ళిపోవడమే తప్ప ఇక్కడైతే లేవు, ఏపీలో లేవని చెప్తున్నారు కదండి. ఉద్యోగాలు, పరిశ్రమలు లేవు, తీసుకురావట్లేదు, డెవలప్మెంట్ లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంటున్నారు కదండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? 600 కంపెనీలు తీసుకొచ్చామని చెప్తున్నారు కదండి. ఆయన చెప్పడం వేరండి, మీరు ప్యాడ్ మీద చూపించండి, మాకు పేపర్ మీద చూపించండి, మేము పేపర్ మీద చూపిస్తాం. అంటే మేము కాదండి, ముఖ్యమంత్రి గారు చూపిస్తారు. 162 కంపెనీలు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో, విభజిత ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు జరిగినది. అది కూడా మీకు ఇంకో విషయం చెప్పమంటారా? విదేశాలు వెళ్ళి మనం పెట్టుబడులు పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి మన ఆంధ్రాలో, ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలందరినీ కూడా మీరు భారతదేశంలో గుజరాత్లో చూసుంటారు, స్టిల్ నెక్స్ట్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో చూసుంటారు. ఇండియాలో ఉన్న ఇండస్ట్రీలు అందరూ కూడా ఆఖరి లేని సంపద కాడి నుంచి ఆదిత్య బిర్లా కాడి నుంచి ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి కోఆర్డినేషన్ చేసుకుని సమ్మిట్ నిర్వహించిన చరిత్ర మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడైనా చూసారా? అంత శక్తి గలవాడు ఎవడైనా ఉన్నారా?
పెట్టారు, చూపించాడు. పబ్లిసిటీ చేసుకోవట్లేదండి, నేను ఇది చేశాను అది చేశాను. ప్రజలు చెప్పాలి ఈయన చేశాడా లేదా అనేది. ఆయన ప్రచారం చేసుకుంటాడు, ఈయన ప్రచారానికి దూరం. ఇదే మైనస్ అండి. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద అయితే అసలు పథకాల వర్షం కురిపించారండి. దీపం పథ కింద 3 గ్యాస్ బండ్లని సంవత్సరానికి, ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్ల కాడ నుంచి 59 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి నెలకు 1500 అని చెప్పేసి ఇంకా అనేకమంది పథకాలండి. మరి ఈ పథకాలన్నీ ఆయన చెప్పడం వల్ల మహిళలంతా అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? ఆయన పెట్టిన పథకాలు నోటితో చెప్పానండి. ఆయన 6 పథకాలకని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు నోటితో చెప్పలేరు. ఒక్క టీడీపీ కార్యకర్త వచ్చి చంద్రబాబు తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు నోటితో చెప్పేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఆయన నోటితో చెప్పలేనన్న పథకాలు పెట్టాడండి. ఆయన నోటితో చెప్పలేనన్న పథకాలు పెట్టిన ఒక్కటే అమలుపరచడండి. ఈయన చేసి చూపిస్తాడు, ఆయన గూగుల్స్ చేస్తాడు. అంతే డిఫరెంట్ అండి వాళ్ళిద్దరికి. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారండి. గతంలో ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోవడం జరిగిందండి. మరి ఈసారి ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా అసలు సినీ తారలు కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారండి. మరి ఈసారి ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఆయన గెలవకూడదండి. ఎందుకో చెప్పమంటారా? ఆయన సినిమాల్లో హీరో అండి. సినిమాల్లో కూడా వాస్తవంగా మాట్లాడుకోవాలంటే, మన నిజాయితీగా మాట్లాడుకోవాలంటే ఆయన మించిన వాడు అల్లు అర్జున్ అండి. చిరంజీవి తర్వాత కష్టపడి సినీ ఇండస్ట్రీలో పైకి వచ్చి రియల్ హీరోగా ఉన్నవాడు అల్లు అర్జున్ అండి. సినీ ఇండస్ట్రీలో హీరోగా ఉన్నాడు. కానీ ఈయన పట్టుమని 50 సినిమాలు చేయలేదండి. అందులో 3-4 హిట్. ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ అంతా ఈయన ఓబీట్ చేసుకుని నా ఫ్యాన్స్ ఉన్నారు అడవ చేస్తాడు తప్ప కుల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తే మనుగడ సాగించలేమండి. ఆయన వ్యక్తిగతంగా మంచివాడు అయి ఉండొచ్చు, నాకు పెద్ద తెలియదు. కానీ బట్ రాజకీయ నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి రియల్ హీరోలా ఉండాలండి. రియల్ హీరో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అండి. మేము వేరుగా చెప్పట్లా, కంపేర్ చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు వరకు చరిత్రలో ఆనాడు ఎన్టీ రామారావుకి ఎలాగ ఎగబడ్డారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఎంటబడుతున్నారు. ఎందుకంటే హృదయాలను గెలుచుకున్నాడు అండి. కానీ హృదయాలను గెలుచుకున్నారంటున్నారు. కానీ ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఏపీ ప్రజలంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉందంటున్నారు కదండి. అబద్ధం మేడం గారు. మీకు రాబోయే 10 years జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు విద్య మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశారు? ఎంతమంది ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు, డాక్టర్లు ఎంతమంది తయారవుతున్నారు కదండి. వీళ్ళంతా ఆంధ్ర రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ జరిగిన తర్వాత మన పోర్టులు కానీ డెవలప్ అయిపోతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఆఫ్టర్ 10 years ఎంప్లాయ్మెంట్ అంతా ఆంధ్రాలోనే ఉంటుందండి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కోసం ఎగబడిపోతారండి. అంత స్పేస్ ఇక్కడ ఏర్పడుతుంది కదండి. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఏపీకంటూ ఒక రాజధాని లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని పెట్టేసి జనాలతో 3 ముక్కలు ఆట ఆడుతున్నారు. అంటే ఇప్పుడు మన పిల్లలు చెప్పుకోవడానికి మీకంటూ క్యాపిటల్ రాజధాని లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. అమ్మ, హైదరాబాద్ ఉంది కదండి, ఎన్ని సంవత్సరాలు డెవలప్ అయిందండి? ఆఫ్టర్ 60 years కదండి. ఇక్కడి నుంచి మన అందరూ కలిపి అక్కడ పెడితే ఒకే చోట పెట్టిన వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నష్టపోయిందండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ని, ఇటు కర్నూలు, ఇటు తిరుపతి, ఇటు అమరావతిని, అన్ని ప్రాంతాలని సమప్రాతిపదికన అభివృద్ధి చేయాలనే దృక్పథంతో 3 రాజధానులు అన్నాడు. రాజధాని అంటే ఏంటండి? అసలు చాలా చదువుకున్న వాళ్ళందరూ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. రాజధాని అంటే ఒక గవర్నమెంట్ పరిపాలన చేసే 4 బిల్డింగ్లు అండి. అవి మన వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయి ఉందండి. అక్కడ ఉన్నట్టయితే ఐటీ అక్కడికి వస్తుంది, మిగిలిన కారిడార్స్ అన్నీ అక్కడికి వస్తాయి, వాటర్ లెవెల్ అక్కడ ఆల్రెడీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, మొత్తం ఆల్ స్పెషాలిటీస్ ఉన్నాయి. తిరుపతి డెవలప్ అవుద్దండి, కర్నూలు డెవలప్ అవుద్ది, రాజమండ్రి డెవలప్ అవుద్ది, A to Z డెవలప్మెంట్ వస్తుందండి. ఇది కావాలా? ఇక్కడ కూర్చొని సీఎం కుర్చీలో కూర్చుని ఇది నేను కనిపెట్టాను, అది నేను కనిపెట్టాను అని చెప్పుకోవడం కావాలా? సార్ ఆలోచించండి. మనం మనుషులుగా పుట్టాం, మనసు ఇచ్చాడు, బుర్ర ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, చూస్తున్నాం, వింటున్నాం, ఆలోచిస్తున్నాం. మనం మనుషులు అండి. న్యాయం పైపు ఉంటే మనం 10 కాలాలు మనుగడ సాగిస్తాం.